వాక్యం చదివితే దేవునికి భయపడి నా మొగుడు 15 ఏళ్ళు ఇప్పుడు తాగుడు బంద్ చేసి దేవుని తెలుసుకుంటే దేవునికి భయపడి తాగుడు ఎవరన్నా తాగుడు బంద్ చేపిస్తారా చూద్దాం. ఎవరు బంద్ చెప్పలేరు నాన్న. తాగుడు కానీ వ్యభిచారం కానీ ఎవరు బంద్ చెప్పి దేవుని దగ్గరకు వస్తే ఆ మనిషి కంపల్సరీ మారుతారు నాన్న. దేవుడు అంత గొప్ప దేవుడు. ఎవరిది వాళ్ళు తెలుసుకొని వచ్చిన వాళ్ళే గానీ ఎవరు మత మార్పిడి చెయ్యడు. అంతే. నేను కూడా సొంతంగా వచ్చింది అన్న. నేను కూడా హిందూస్నే. హిందూస్ నాకు ఇట్లా దేవుడు వస్తే బోనాలు వస్తే ఆడేదాన్ని నేను. కానీ బైబిల్ చదువు నా బాబుకు ఒంట్లో బాగాలేక నేను దేవుని దగ్గరికి వెళ్ళి బైబిల్ చదవడం వల్ల అందులో నాలో నుంచి వెళ్ళిపోయి నేను దేవుని నమ్ముకున్నా. బైబిల్ చదివినాక సత్యం తెలిసినాక ఇంకేమంటారంటే క్రైస్తవ అయితే ముండరాలు అవుతారు, బొట్టు తీసేస్తారు, గాజులు ఎవరు తీయమని చెప్పరు నాన్న. అది చదివినా కొద్ది ఎట్లుంటదంటే మనకి ఈ ఆకాశం కింద ఉన్నదంతా చెత్త అని ప్రసంగి గ్రంథకుడు గ్రంథకర్త రాసిండు. చెప్తామా ఇదంతా. ఇప్పుడు చనిపోయింది ఏమన్నా తీసుకుపోయినా మంచిగా తీసుకుపోయింది కదా. ఏమి రాదు మన ఎంబడి, బంగారం రాదు, ఏది రాదు. కానీ మా అంతకు మేమే చేయాలి. కానీ ఎవరు మత మార్పిడి చెయ్యరు నాన్న.